అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుమిత్ర, గైనకాలజిస్ట్, వీరగాయత్రి హాస్పిటల్, ప్రొద్దుటూరు. ఈరోజు నేను ముఖ్యంగా 22 మే వరల్డ్ ప్రీ ఎక్లాంప్సియా డే సందర్భంగా ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రీ ఎక్లాంప్సియా అంటే ఏంటి? మనకు 20 వారాలు నిండిన తర్వాత బీపీ కనుక మోర్ దెన్ 140/90 ఉండి, అలాగే యూరిన్లో ప్రోటీన్యూరియా ఉంటే దాన్ని మనం ప్రీ ఎక్లాంప్సియా అంటారు. ఈ ప్రీ ఎక్లాంప్సియా ఎక్కువ ఎవరికి వస్తుంది? నల్లిపారస్ ఉమెన్కి, కవల పిల్లలు ఉన్న వాళ్ళకి, ముందు ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చిన వాళ్ళకి, ఏజ్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, బిఎంఐ మోర్ దెన్ 40 ఉన్న వాళ్ళకి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అలాగే కోయాగ్యులేషన్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బీపీ ఎక్కువైతే మనకి ఎలాంటి రిస్క్ ఉంటుంది? తల్లికి వచ్చేసి బీపీ ఎక్కువైనప్పుడు ఒక్కొక్కసారి మాయ చెదిరిపోయి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఒక్కోసారి బీపీ మరీ ఎక్కువై తల్లి ఫిట్స్కి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. బిడ్డకు వచ్చేసి బీపీ ఎక్కువైనప్పుడు బరువు పెరగకపోవడము, అలాగే ఉమ్మినీరు తగ్గడం వల్ల ఒక్కోసారి ముందే డెలివరీ చేసేయడం వల్ల బిడ్డను ఎన్ఐసీయూలో పెట్టాల్సిన అవసరం కూడా జరుగుతుంది. సో బీపీ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? బీపీ ఎక్కువ ఉన్నప్పుడు మనము రెగ్యులర్గా డాక్టర్స్ని విజిట్ చేసి వాళ్ళు ఇచ్చిన మందులు సిన్సియర్గా వాడటం చాలా ముఖ్యం. అలాగే మీకు బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి డాప్లర్ స్టడీస్ కూడా చేస్తూ ఉంటాము. ఈ డాప్లర్ స్టడీస్లో మనకి కనుక అంబిలికల్ ఆర్టరీలో రివర్స్ డయాస్టోలిక్ ఫ్లో ఒక్కొక్కసారి వచ్చినట్లయితే ఇమీడియట్గా డెలివరీ చేయడం కూడా చాలా ముఖ్యం. ఒక్కొక్కసారి బీపీ ఎక్కువ మనకు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మనం ముందే కనిపెట్టొచ్చు. ఎలా కనిపెట్టొచ్చు అంటే కొన్ని డేంజరస్ సైన్స్ అనేవి ఉంటాయి. అవి ముఖ్యంగా ఏంటంటే కనుక తలనొప్పి రావడము, వామిటింగ్ ఫీలింగ్ ఎక్కువ ఉండడము, కళ్ళు తిరగడము, కడుపు నొప్పి రావడము, సడన్గా వీక్నెస్ అనిపించడము, కళ్ళు తిరిగి కళ్ళు బూజర్ అనిపించడం కూడా జరుగుతుంది. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నట్టయితే మనకు బీపీ ఎక్కువై ఫిట్స్ వచ్చే అవకాశం అని తెలుసుకోవాలి. మీకు ముందు కాన్పులో బీపీ ఉంది, ఈ ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే అవకాశం ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి అంటే కనుక కొన్ని టెస్టుల ద్వారా మనం ముందే కనిపెట్టొచ్చు. అవి ఏంటి అంటే కనుక ఫస్ట్ ట్రైమిస్టర్లో మనం ఎన్టీ స్కానింగ్ తీయించుకుంటాం. ఆ టైంలో యూట్రన్ డాప్లర్లో కనుక మనకు ఎల్లి డయాస్ట్రిక్ నాచ్ ఉన్నట్లయితే కనుక మనకు ఈ ప్రెగ్నెన్సీలో కూడా బీపీ వచ్చే అవకాశం అని తెలుసుకోవచ్చు. అలాగే ప్లసెంటల్ గ్రోత్ ఫ్యాక్టర్ టెస్టింగ్, ఈ ప్లసెంటల్ గ్రోత్ ఫ్యాక్టర్ టెస్టింగ్ కూడా చేసుకున్నట్లయితే వాల్యూ అబ్నార్మల్గా ఉన్నట్టయితే ఈ ప్రెగ్నెన్సీలో కూడా మన బీపీ వచ్చే అవకాశం అని తెలుసుకోవచ్చు. సో మీకు ముందు ప్రెగ్నెన్సీలో బీపీ ఉన్నా లేదంటే ఈ ప్రెగ్నెన్సీలో బీపీ ఉన్నట్లయితే మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించి సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.